నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూర్లో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సిఆర్డీఏ అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టగా 2019 నాటికి 77% పనుల్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనుల్ని నిలిపివేసి నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, టి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అసెంబ్లీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజధాని ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, నేను స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను 10-15 రోజుల నుంచి కూడా మా రివ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్లు రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను ఫస్ట్ టైం రావడం. నేను ఇంత ముందుకు వచ్చేది కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. ఇది చూశారు ఇలా. చాలా నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరెందుకు లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చే కారులో చూస్తారు, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారట రాత్రులు. చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టమండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా, మొత్తం వర్కులన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే, ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరుతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. బాపట్ల జిల్లా చీరాలలో వంగవీటి రాధారంగ మిత్ర మండలి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో వంగవీటి రంగ 77వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నాయకులు చుండూరి వాసు, మామిడాల శ్రీనివాసరావు, కారంపూడి పద్మినిదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ రోజు మన మధ్య లేని నోటు పూడ్చలేనిదని తెలిపారు. ఆయన ఒక కాపు కులానికే కాక అన్ని వర్గాల కులాలకు, మతాల వారికి ఆప్తులు. ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఆఫీస్లో బాపట్ల జిల్లా ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. నమస్కారం. ఈ రోజున మా ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆచార్య జ్యోతి వంగవీటి రంగా గారి 77వ జయంతి సందర్భంగా వచ్చేది అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. రంగా గారు ఎంతో ఒక్క కాపు కులానికే కాకుండా అన్ని వర్గాలకు కూడా ఎంతో మేలు చేసినాడు. అలాంటి రంగా గారు లేకపోవడం ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల రంగా గారు ఆశయాల కోసం మా కాపు సంఘంలోనే కాకుండా అందరూ కూడా ఎంతోమంది రంగా గారు ఆశయాల కోసం ఉన్నారు. ప్రస్తుతం రంగా గారు లేని లోటు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు నెరవేర్తారని, అన్ని కులాలు కూడా న్యాయం జరుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ రోజున ఈ 77వ జయంతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలముఖి బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. అమ్మవారి మీద భక్తి ప్రవత్తులతో విరాళంగా సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఉద్యోగరీత్యా పనిచేసినంత కాలంలో అనేక మార్లు శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేశానని తెలియజేశారు. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగముఖి బండ్లమ్మ అమ్మవారు చాలా అద్భుతమైన శక్తిగల దేవతగా భావించారు. ఈ చిరు కానుక సమర్పించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి వేద ఆశీర్వచనం జరిపించారు. జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ ని గౌరవ మర్యాదలతో సాల్వా కప్పి అమ్మవారి చిత్రపటం ఘనంగా సత్కరించారు. వీరి వెంట పిట్టలవానిపాలెం తహసీల్దార్ కె స్ఫూర్తి, విఆర్ఓలు వీరనాయుడు, అరుణకుమారి, నాగజ్యోతి ఉన్నారు. జూలై 2న గుంటూరులో జరిగిన జిల్లా ఫెడరేషన్ వారి ఆదేశాల మేరకు నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1వ తారీఖు నుంచి అమలు చేస్తున్నందున నిరసనగా 5వ తేదీ శుక్రవారం నాడు రేపల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధుల్ని బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తన నిరసనని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేపల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేసన వెంకట గోపాలరావు మాట్లాడారు. ఏర్పాటు చేసిన కొత్త చట్టాల వలన న్యాయవాదుల్లో గందరగోళ పరిస్థితి ఉందని, పాత చట్టాలని అమలు చేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో పి భూషణం, దారం సాంబశివరావు, ఆళ్ల సూరిబాబు, శేఖర్ అబ్బాని, కొలుసు రామారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలి. కొత్త చట్టాలను వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత. ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విధానము న్యాయవాదులకు అయోమయ పరిస్థితిలో పడే అవకాశం ఉన్నది. ఇంత ముందున్నటువంటి చట్టాలనే సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది. ఈ కొత్త చట్టాలను రద్దు చేసే వరకు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కొత్త చట్టాల వలన సరైన అవగాహన లేక న్యాయవాదులు తికమకబడే పరిస్థితి ఉన్నది. అందుకని పాత చట్టాలనే అమలు జరిపే విధానం వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వారు ఇటీవల మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలు వాస్తవంగా ప్రజలకు చాలా నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి చట్టాలు ప్రజలకు అవగాహన ఉంది, అట్లాగే న్యాయవాదులకి సమాజానికి అన్ని కూడా అవగాహన ఉన్నటువంటి చట్టాలు అవి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గాని, అట్లాగే ఐపీసీ గాని, సిఆర్పిసి గాని ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్టాలు. వీటి స్థానంలో వీటిని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకువస్తా ఉన్నారు ప్రభుత్వం వారు. అది చాలా మరి దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఆ చట్టాలు మరి ప్రవేశపెట్టేటప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో చర్చ జరగాలి, పార్లమెంట్ లో చర్చ జరగాలి, ప్రజా ఆమోదం పొందాలి తప్ప ఏదో మేము తీసుకొస్తున్నాము ప్రజలందరూ కూడా భరించాలంటే అది చాలా నియంత్రితమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్య. అలాంటి చర్యలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా మరి అందరూ కూడా న్యాయవాదులు ప్రజలందరూ కూడా ఐక్య ఉద్యమం ద్వారా ఖచ్చితంగా ఈ చట్టాలు రద్దు చేయాలని ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేమూరు ఎన్టీఆర్ వద్ద విద్యార్థులకి కిట్లని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓ శేషగిరిరావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రోజులాండ్ 5 మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు, ఊస రాజేషు, దాది లక్ష్మణ్ రావు, మన్నే పసి తదితరులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ గారు వేమూరు 1 మరియు 2 వెంకటేశ్వరరావు గారికి రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. విచ్చేసిన అతిథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ఈ కార్యక్రమాన్ని వందే మాతరంతో ప్రారంభించుకుందాం. జెడ్పీహెచ్ఎస్ వరాపురం. వందే మాతరం సుజలాం సుఫలాం ఈ కిట్స్ అందుకోవడానికి వచ్చేసినటువంటి చిన్నారులందరూ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3వ పర్యాయం నియోజకవర్గానికి ఎన్నిక కావడం జరిగింది. ఓ మంచి కార్యక్రమం మొన్న 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సామాజిక భద్రతను కోరి ఇచ్చినటువంటి పెన్షన్లో ఓ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను 5 మండలాల్లో. ఆ తదుపరి 2వ కార్యక్రమంగా ఈ చిన్నారులకు కిట్లు అందజేసేటటువంటి కార్యక్రమం. ఒక చక్కటి కార్యక్రమానికి రావడం అనేది నాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందాకే ఎంఈఓస్ పేదలు చెప్పారు 117 నేను చెప్పింది జియో 117 గురించి. అది మేము అపోజిషన్లో కూడా దాని మీద పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. వారికి హామీ ఇవ్వటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. విద్యా వ్యవస్థని పటిష్టపరచుకోవాలి, సమూల మార్పులు తీసుకురావాలి, పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
అది ఈ రోజు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ పర్యాయం అయ్యాడు. ఎప్పుడు ఆలోచించినా ఈరోజు 3rd క్లాసు, 5th క్లాసు, 7th క్లాసు చదువుతున్నటువంటి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆలోచించి పాపం గడుచుకొని పోవడం అనే టైప్ కాదు, దూరదృష్టి, ముందు చూపు, విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని 5 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తి పరిపాలనకు అసలు ఏమాత్రం పనికిరాడని చెప్పి ఘోరంగా ప్రజలు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు పి హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మేనియా దేశానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలతో విద్యార్థుల ముఖాముఖి అడిగి ప్రశ్నల్ని సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఒక గొప్ప ఆంగ్ల ఉపాధ్యాయుడు యొక్క లక్షణాలు, ఆర్మేనియాలో ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత, పలు అంశాల గురించి విద్యార్థులు అడిగి ప్రశ్నలకి ఆర్మేనియా ఆంగ్ల ఉపాధ్యాయులు అలెస్ సమాధానమిస్తూ ఈ కార్యక్రమం వలన విద్యార్థులకి ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంపొందించవచ్చని తెలిపారు. Hello, ma'am. Good afternoon. This is MD Aisha. I am studying 8th grade from JPHS School, Ailavaram. I am excited to interact with you. Here I would like to ask you a question. The question is, what is your ethics philosophy? Okay. Philosophy, first of all, not to base on theory, but 90%, let me say, to base on practice and plan only together with your classmates and with your teacher, and it will just make you more practical and flexible students and teacher at the same time. My philosophy is this. Age of retirement in your country and what schools are popular, public or private? Can you repeat your question? It was echoing. What is the age of retirement in your country and what schools are popular, public or In private? country, the age of retirement it goes starting from the 65 years old. But if you are, let's say, educated, about teaching English language, there are different kinds of strategies. I think it depends on, are you a beginner teacher, are you like a middle teacher or an experienced teacher? This is number one tip that we pay attention of teaching. But when you teach students who are from another country, especially when you don't know your students' native language, it has another strategy. As for me, not like to give, for example, grammar rules, but also to give all the strategies or to use different kinds of games or something in order to make the theoretical rule, grammar rule, into a practical one. And I think most of all, I would like to share the quote that practice with learning English, because as more you practice, as more proficient you will become. పార్లమెంట్ ఎస్టీసీల కమిటీ ఆధ్వర్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఎస్టీసీల నాయకులు కొమరగిరి నాగేశ్వరరావు, అద్దూరి వెంకటేశ్వర్లు, ఇండ్ల శ్రీనివాసరావు, నంబూరి ఏడుకొండలు, బాపట్ల బ్రహ్మయ్య గారు, నియోజకవర్గ నాయకులు పి వెంకటేశ్వర్లు, రాచూరి కుమార్, కందుకూరి రామకృష్ణ, సుబ్బారావు, కోమరగిరి శ్రీను, నక్క వెంకటేశ్వరరావు, ఉప్పు సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటరీ గిరిజన విభాగం ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు గిరిజనులంతా కూడా 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు బాపట్ల పార్లమెంట్ పార్టీ ఆఫీస్ కి రావడం జరిగింది. ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయంగా ఈ రోజు శుభ సందర్భంగా కేక్ కట్ చేసి ఈ రోజు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లానే
తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల హామీలో బాగా ఇచ్చినటువంటి అంశాలని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ముఖ్యమైనటువంటి 5 అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది. అవి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు పింఛన్ల పెంపు మరియు అట్లానే నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఈ రోజు విడుదల చేయడానికి పార్టీ సిద్ధమైంది. వీటితో పాటు ట్రైబల్ విషయానికి, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 544 ఆశ్రమ గిరిజన గురుకులాల్లో ఏఎన్ఎం పోస్టుల భర్తీ కూడా మొట్టమొదటి సంతకం చేస్తూ మంత్రి గారు చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి వాటితో పాటు ఈ రాష్ట్రంలో 9 ఐటీడీఏలు ఉండే వాటిలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా, ప్రక్షాళన చేసే విధంగా కూడా మంత్రి గారు మొట్టమొదటి సంతకం చేసినటువంటి సందర్భంగా ఈ రోజు గిరిజన విభాగం తరఫున హర్షిస్తా ఉన్నాం. మేమందరం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనకి చర్మగీతం పడుతూ ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి, అలానే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి మరి పెద్ద ఎత్తున ఆమోదిస్తూ మరియు ప్రజా తీర్పుని వెలువరించినటువంటి సందర్భంగా ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో షెడ్యూల్ ఏరియా, నాన్ షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సముచితమైనటువంటి స్థానాన్ని ఈసారి ప్రస్తావిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గిరిజన సమస్యలు కూడా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గిరిజన సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ దృష్టి కూడా పెట్టే విధంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేము కూడా రాబోయే రోజుల్లో ఇదే కాదు, ఈ 5 ఏళ్లే కాదు, ఖచ్చితంగా 2029లో కూడా తెలుగుదేశం పార్టీని మరలా అధికారంలోకి తెచ్చుకునే విధంగా మేమందరం కూడా సమిష్టితో, సమన్వయంతో అందరిని కలుపుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.